మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్. ఆర్టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది, అలాగే నెల రోజుల ముందుగా నెలగంట పట్టినగాంచి పల్లెల్లో సందడి చేసేటువంటి ఎవరైతే ఉన్నారో హరిదాసులు అందరూ కూడా తెలిసిందే. హరిదాసులు వచ్చారంటే చాలు మనకు పండగ శోభ ఉట్టిపడే విధంగా అన్ని ప్రాంతాలలో కూడా సందడి చేస్తుంటారు. అటువంటి హరిదాసులు ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే పండగ మాత్రమే ఇలా కనిపించేటువంటి హరిదాసులు ఇప్పుడంతా కూడా హైటెక్ హరిదాసులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా గ్రామాలలో తిరిగేలాగా ఇప్పుడంతా బైకుల మీద తిరుగుతూ హైటెక్ హరిదాసులుగా కూడా పేరుగాంచారు. ప్రస్తుతం హరిదాసులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి హరిదాసులు సంక్రాంతి సమయంలోనే హరిదాసుల సందడి ఉంటుంది, మిగిలిన సమయంలో మీరు ఏం చేస్తున్నారు? మామూలు సమయంలో ఏముందండి, మామూలుగా ఖాళీగా ఏదైనా వర్క్కి వెళ్తుంటాం, ఏదైనా పనులు చేస్తుంటాం. ఎందుకంటే రామ సకల లోకాభిరామ రామ నిన్నే నమ్మినాను శ్రీమద్రమారమణ గోవిందో. ఈ నెల రోజులంతా కూడా ప్రతి గ్రామంలో ఇంటింటి తిరిగి భిక్షాటన చేస్తుంటామండి. ఎందుకంటే ఈ సంక్రాంతి సమయంలో మరి ముఖ్యంగా మకర సంక్రాంతి, ఎందుకంటే మరి యొక్క మకర సంక్రాంతిలో భోగి మంటలతో అలాగే హరిదాసులు జంగం దేవలతో గ్రామాలను కలకలాడుతుంటాయి. అదే తాత ముత్తాతల కానించి కూడా ఇది ఆనవాయితీగా వస్తుందండి మా హరిదాసులకి. కాబట్టి ఈ నెల రోజులు కూడా దీని మీద జీవనోపాధి సాగిస్తాం. తర్వాత రోజుల్లో హరిదాసు ఖాళీగా ఉంటాం. మామూలు సమయాల్లో వేరే పనులు ఏదైనా చేసుకుంటాం సార్. అంటే మీరు సంక్రాంతి అంటేనే హరిదాసులు సంక్రాంతి, అటువంటిది మరి మీ తరం తర్వాత తరం కూడా ఈ యొక్క వృత్తిలోకి వస్తున్నారా? అయితే మీరు చెప్పింది కరెక్ట్ అండి. అయితే మా తరం వరకు పర్వాలేదు సార్, మా తర్వాత తరం అయితే చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడే మీరు చూస్తున్నారు చాలామందిని హరిదాస్ అనే వాళ్ళు నడవటం మానేసి బైకుల మీద వస్తున్నారు. రాబోయే తరంలో కార్ల మీద వస్తారేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది. మా తరం తర్వాత ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. భగవంతుడి దగ్గర ఉండాలని మరీ కోరుకుంటున్నాము. చెప్పండి, మీరు హరిదాస్గా ఎన్నాళ్ళ నుంచి వేస్తున్నారు? హరిదాస్ గారు చాలా సంవత్సరాలు చేస్తున్నానండి. ఈ కళాకారులు ఈ హరిదాస్ వేషం వేసుకొని ఈ యొక్క ప్రతి గ్రామాల్లో హరినామ స్మరణ చేస్తూ హరిభక్తి గురించి చెబుతూ హరినామ స్మరణాన్ని చేస్తుంటామండి. హరికి దాసుడే ఈ హరిదాసుడు. ఈ హరిదాసుడు నెలగంట మొదలుకొని సంక్రాంతి పండుగ అయ్యేంత వరకు గ్రామాల్లో తిరుగుతూ గోవింద రామ పరంధామ వాసుదేవ అంటూ గ్రామాలు తిరుగుతూ గ్రామంలో ఉండేటువంటి వారిచ్చేటటువంటి పారితోషికాలు తీసుకుంటూ వారిని దీవిస్తూ వెళుతూ ఉంటాం. శరణభవ కరుణామది గురుది ఈన దయాలో కరుణారసవరుణ లయ కరిరా జకృపాలో శ్రీమద్రమారణ గోవిందో హరి అని అంటూ హరినామస్మరణ చేస్తూ భక్తి గురించి చెబుతూ భక్తి విషయాలు చెబుతూ ఉంటారండి. అసలు భక్తి అంటే ఏంటంటే బాలగా భక్తి, గానగా జ్ఞానము, వానగా వైరాగ్యము, తానగా తత్వము, మూలగా ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తియే కదా భాగవతము. అటువంటి భాగవత పదములు చెబుతూ ఈ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వెళ్ళి ప్రతి ఇంట్లో తిరుగుతూ ప్రతి ఇంటి ముందు హరినామస్మరణ చేస్తూ శ్రీమద్రమారణ గోవిందో హరి అంటూ నామస్మరణ చేస్తుంటాం. భజరే గోపాలం మానస భజరే గోపాలం భజ గోపాలం భజితకు చేరం భజ గోపాలం భజితకు చేరం దిగజల్మూలం గిరిసుత గానం. ఇప్పుడు మీరు ఆ పల్లెల్లో తిరగలేక అప్పుడు బైకుల మీద కూడా పెట్టుకుని తిరుగుతున్నారు. బైకులు అప్పుడు ఇంటింటికి కూడా కలిగినట్టు తిరిగేవారు. ఆదరణ లేకపోవడం వల్ల అలా తిరుగుతున్నారు చాలామంది కూడా. మేమైతే మాత్రం కాళ్ళతో తిరుగుతాం, వారిలా బైకులతో తిరిగే వాళ్ళం కాదు. ఇప్పుడు హైటెక్ హరిదాసులు వచ్చేసారు కదా, స్కానర్లో ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు అంత అప్పుడులాగా బియ్యం ప్రతి ఒక్కరు వేసేది లేదు. ఇప్పుడు వేస్తున్నారు బియ్యం కూడా. అప్పుడు అంటే ఆదరణ అనేది తగ్గుతుందండి. పూర్వం ఉన్నంత విధంగా ఇప్పుడు ఆదరణ లేదు. అయితే ఆదరించేవారు ఎప్పుడైనా ఆదరిస్తారు, ఆదరించేవారు ఎప్పుడైనా ఆదరించరు. మన ముందు తరం వాళ్ళకి కూడా ఈ హరినామస్మరణ గురించి, ఈ పగడ వేషాల గురించి, జంగమదేవాల గురించి ఈ విషయాల్ని తెలియాలనే ఉద్దేశంతో మన యొక్క ఎమ్మెల్యే గారు ఈ రోజున ప్రతి ఒక్కరికి జానపదకలు అంతరించిపోకుండా ఉండడం కోసమని ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెట్టించారు మన ఎమ్మెల్యే గారు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టిస్తున్నారు కాబట్టి ఇలాంటి పచ్చగా ఈ కాలం అంతా ఉందండి. తరం నెక్స్ట్ తరం మీ జనరేషన్ ఈ యొక్క హరిదాసులు వేసాలు వేసేందుకు వస్తున్నారు ఆసక్తి, అంటే చదువుకుంటున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, వాళ్ళు కొంచెం చేయడానికి మరి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎక్కువగా చాలా ఇష్టపడట్లేదు, ఎక్కువ చదువుకుంటున్నారు. ఇంకా తప్పని వారు ఎవరైనా సరే చేస్తున్నారండి. ఎక్కువ శాతం మా తోటి ఇంకా తగ్గినట్టే.
అంతరించిపోతుందంటారు, ఈ కళ కూడా అంతరించిపోతుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అంతరించిపోతుంది కళ, ఆ? అంతరించిపోతుంది అంటుండదా కళ. అంతరించే కానీ ఈనాడు చాలామంది కూడా పైకి తీసుకొస్తున్నారు. ఓల్డేజ్ గోల్డ్ అంటున్నారు కదా, ఓల్డేజ్ గోల్డ్ కారణంగా ఇప్పుడు ఆ కళలన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయి. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉంటాం, నమస్తే. ఇది ఆ పరిస్థితి. మనకి ఒక కళాకారులు చూస్తామంటే సంక్రాంతి అంటేనే హరిదాసులు, కోలాహలం, అలాగే ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అటువంటి హరిదాసుల యొక్క వృత్తి అయితే ఇప్పుడు రాను రాను కూడా అంతరించిపోతుంది. హైటెక్ హరిదాసులు వచ్చారు, హైటెక్ హరిదాసులతో పాటు ప్రస్తుతం అంతా కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ తమ తరం వారు ఈ యొక్క వృత్తిని చేసేందుకు కూడా కొంచెం వెనకంజ వేయలేదు. కానీ తప్పని వారు ఈ యొక్క వృత్తిలో కొనసాగుతున్నామంటే కూడా హరిదాసులు అయితే అభివృద్ధి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరొక కళాకారుడి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.